హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఇది దాదాపు ఒక 25 ఏళ్ల ముందర తయారు చేసిన ఒక క్యాసెట్ టేప్ రికార్డరు. ఇది మా షాప్లోనే తయారు చేసింది. అప్పట్లో ఈ టేప్ రికార్డులు ఎక్కువగా అసెంబ్లింగ్ చేసేవాళ్ళము. యాంప్లిఫైర్ అవన్నీ ప్రొవైడ్ చేసి దీనిలో కంట్రోల్స్ వచ్చి వాల్యూము, బేస్, ట్రెబుల్ కంపల్సరీ. అప్పట్లో యాంప్లిఫైర్లో ఈ 3 కంట్రోల్స్ అనేది ఉండేది. ఇండివిజువల్గా లెఫ్ట్కు రైట్కు వేరేగా. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇక్కడ ఈ టేప్ రికార్డ్కి ఈ బటన్స్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ఇది ఇప్పుడు దీనిలో టేప్ బెల్ట్ పోవడం మూలాన ఇది రిపేర్ కని వచ్చింది. ఈ డోరు ఇది సపరేట్గా తీసేయవచ్చు. ఇది అప్పట్లో ఒక ఫేమస్ మోడల్. ఇది గోల్డెన్ మెకానిజం అనేసి ఒక మెకానిజం వచ్చేది. ఇది ఢిల్లీలోనే ఎలిన్ కంపెనీ తయారు చేసేది. ఈ ఎలిన్ కంపెనీ అనేది అప్పట్లో ఫేమస్, క్వాలిటీ కూడా. ఈ మెకానిజమ్సే అన్ని కంపెనీలు వాళ్ళు వాడేవాళ్ళు. అంటే ఇండియాలో ఏవైతే టేప్ రికార్డులు అంటే ఫిలిప్స్ కానీ, వేరే సోనీ కానీ, పెనాసోనిక్ కానీ అప్పట్లో ఇక్కడ ఇండిజినియస్ వచ్చినాక అన్ని ఇక్కడే తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఈ కంపెనీ ఎలిన్ అనేది చాలా ఫేమస్. వీళ్ళు క్వాలిటీగా తయారు చేసేవాళ్ళు. దీన్ని ఇంకో రకంగా కూడా ఈ గోల్డెన్ మెకానిజంని ఎక్కువగా కమర్షియల్గా వాడతారు. అంటే ఇది రఫ్యూజ్కి పనిచేస్తుంది. అప్పట్లో క్యాసెట్ కాపీయర్స్ అవన్నీ కూడా తయారు చేసేవాళ్ళము. దానికి ఇది ఓపెన్గానే ఇలాగే పెట్టి వరుసగా ఒక 2-3 ఇదే మరి ప్లేస్ చేసి దానిలో ఒక క్యాసెట్ పెడితే 2-3లో రికార్డింగ్ అయ్యేటప్పుడు కూడా అప్పట్లో తయారు చేసేవాళ్ళము. దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అట్లా ఇది ఫేమస్ మోడల్. ఇది ఒకప్పుడు ఇది 1997లో తయారు చేసిన ఒక సెట్. ఇది అంటే దాదాపు అప్పుడు ఒక 27 ఏళ్ళు అయ్యింది ఇప్పటికి దీని లైఫ్. ఇది ఇప్పటికి కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే దీనిలో ఒక బెల్ట్ ఒకటి ఉంటుంది, అది వీక్ అవుతుంది. అది మారిస్తే సరిపోతుంది. ఈ రోలరు ఏదైనా వీక్గా ఉంటే అదొకటి. ఇప్పటికీ మా దగ్గర దీనికి కావాల్సిన బెల్ట్స్ అవి ఉన్నాయి. దీనిలో ఉండే మనం అప్పట్లో వాడిన ఐసీలు ఏమంటే ఇది 6 వాట్ అవుట్పుట్ ఉండే ఐసీ, 810 ఐసీ అంటాం. అప్పుడు బెల్ కంపెనీలో ఫస్ట్ వచ్చింది అది, TBA 810 అనేసి. ఆ 810 ఐసీలో యాక్చువల్గా 6 వాట్స్ పర్ ఛానల్, అంటే కరెక్ట్గా RMSఏ వస్తుంది. దానివల్ల అవుట్పుట్ బాగుంటుంది. దీనికి ఒక హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్. ఈ హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ అనేది కూడా మేము తయారు చేసేది. అప్పట్లో మేము డిజైన్ చేసుకొని ఈ హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ మేము ఓన్గా తయారు చేసేవాళ్ళం అప్పట్లో. ఇది మా సింబల్ కూడా ఉంది, శివకుమార్ ఎలక్ట్రానిక్స్ అని. ఇది మేము స్పెషల్గా దీని పేరే స్పెషల్ ప్రీ యాంప్ అనేది. ఈ హెడ్లో వచ్చే సిగ్నల్స్ని యాంప్లిఫై చేయడానికి ఇది ఒక ప్రీ యాంప్లిఫైరు. ఇది యాంప్లిఫైరు. మధ్యలో దీనికి బేస్, ట్రెబుల్ ఈ బోర్డులోనే కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ పిఎఫ్స్, రెసిస్టర్స్ అన్నీ కూడా. దానివల్ల క్వాలిటీగా వస్తుంది. ఇది అవుట్పుట్కి దీనికి ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్గా అప్పుడు మేము డిజైన్ చేసుకున్నాము. అప్పట్లో దాదాపు కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా తయారు చేసి ఉంటాము. అప్పట్లో అది ఫేమస్. అయితే ఇప్పటికి కూడా ఈ యాంప్లిఫైర్ అనేది పర్ఫెక్ట్గా ట్రబుల్ ఫ్రీగా ఎన్ని ఏళ్ళైనా పనిచేస్తుంది. అటువంటి ఐసీ అది 810 ఐసీ అంటాం దాన్ని. దీనిలో ఇప్పుడు ప్రాబ్లము, పవర్ అయితే ఆన్ చేసాము, ప్లే అవుతుంది కానీ ఒక పర్ఫెక్ట్గా రావడం లేదు. ఫార్వర్డ్, రివైండ్ పనిచేయడం లేదు, అంటే స్లోగా తిరుగుతుంది. బెల్ట్స్ వీక్గా ఉన్నాయి. ఆ బెల్ట్ మారిస్తే సరిపోతుంది. రివైండ్ కూడా స్లోగా తిరుగుతుంది. ఒకసారి సర్వీస్ చేసామంటే, అంటే దీనిలో లూబ్రికేట్ చేయాల్సి వస్తుంది ప్లై వీల్కి దానికి. అది చేసామంటే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఒకసారి ఆ బెల్ట్ మార్చి ఒకసారి చెక్ చేద్దాము. ఈ బ్యాక్ సైడ్ చూసారంటే స్టిల్ ఇట్ ఈస్, అంటే కొత్తగా కనిపిస్తోంది. అంటే గోల్డెన్ మెకానిజం అనే పేరు దీనికి సార్థకం చేసుకోవడానికి ఎలా ఉంది అంటే, ఇది కూడా ఈరోజు గోల్డ్ కలర్లో అట్లే మెరుస్తూనే ఉంది. దీని మీద మీరు ఆ ఎలిన్ అనే మార్క్ కూడా చూడొచ్చు, కంపెనీ మార్కింగ్ కూడా ఆ ప్రదేశంలో ఇక్కడ మనకు కనబడుతోంది. సో అంత పర్ఫెక్ట్. దీనిలో ఒకే ఒక బెల్ట్ వస్తుంది, ఫ్లాట్ బెల్ట్. ఈ బెల్ట్ మార్చబట్టి ఇది లూజ్ అయిపోయింది. దానివల్ల ఈ ప్రాబ్లం కొంచెం సరిగ్గా స్పీడ్ కరెక్ట్గా రాదు, ఓబ్లింగ్ వస్తుంది ఆడియోలో.
ఈ బెల్ట్ మార్చేసామంటే సరిపోతుంది. జస్ట్ లూబ్రికేట్ చేయాల్సి ఉంటుంది ఆ ఫ్లై వీల్కి, దానికి అది చేద్దాము. దీనిలో మినిమం మెయింటెనెన్స్ అదే. ఇంకా ఇది పాత బెల్ట్, దీన్ని తీసేసి ఇప్పుడు మన దగ్గర కొత్త బెల్ట్ ఆల్రెడీ ఉంది, ఇది వేసామంటే సరిపోతుంది. ఇది దాదాపు 20 ఏళ్ల నుంచి మా దగ్గర ఈ స్టాక్ ఉంది. అంటే టేప్ రికార్డు నిలిచిపోయా కూడా దీనికి కావాల్సిన స్పేర్స్ మా దగ్గర ఉన్నాయి. అయితే ఈ బెల్ట్ మార్చేటప్పుడు ఒకసారి ఈ ఫ్లై వీల్ అంటాం దీన్ని ఒకసారి క్లీన్ చేసేసి లూబ్రికేట్ చేస్తే సరిపోతుంది. దీనికి లూబ్రికేషన్కి వ్యాజిలిన్ కానీ ఏదైనా గ్రీస్ కానీ లైట్గా ఉండేవి దీనికని వస్తాయి. అప్పట్లో ఎలక్ట్రానిక్ వైట్ గ్రీస్ అని, యాక్చువల్గా అది వ్యాజిలినే. ఈ పించ్ రోలర్ని మనము IPA అంటే ఆల్కహాల్తో క్లీన్ చేస్తే బాగా దానికి ఫ్రిక్షన్ బాగుండి, గ్రిప్ బాగుండి, టేప్ బాగా మూవ్ అయ్యి సౌండ్ పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ IPAతో క్లీన్ చేయాలి. IPA అంటే ఐసోప్రోపైల్ ఆల్కహాల్. యాక్చువల్లీ టేప్లో మనకి ఏమవుతుందంటే ఫెరిక్ ఆక్సైడ్ కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ ఏమవుతుందంటే దీనిలో ఉండే ఈ ఫెరిక్ ఆక్సైడ్ కోటింగ్ ఈ పించ్ రోలర్కి, ఈ రబ్బర్ కాబట్టి దీనికి బాగా అతుక్కునేస్తుంది. రన్నింగ్లో అతుక్కున్నప్పుడు దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటే గ్రిప్ బాగుండి టేప్ స్మూత్గా రన్ అయ్యి క్వాలిటీ బాగా వస్తుంది. ఓకే, ఈవెన్గా ప్లే అవ్వడానికి. అంటే సౌండ్ స్పీడ్ ఏమవుతుందంటే ఈ రోలర్ సరిలేకపోతే వాబ్లింగ్ రావడము, క్వాలిటీగా రాకపోవడం జరుగుతుంటుంది పాట. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా క్లీన్ చేసినప్పుడు బాగా స్మూత్గా రన్ అయ్యి సౌండ్ పర్ఫెక్ట్గా క్వాలిటీగా వస్తుంది. నెక్స్ట్ ఈ పక్కన ఆడియో హెడ్ అనేది ఉంటుంది, దీన్ని కూడా మనము క్లీన్ చేసుకోవాలి. ఈ రెండే మనము జనరల్గా యూజర్ మెయింటైన్ చేసుకోవాల్సినవి. నెక్స్ట్ ఒకసారి క్యాసెట్ పెట్టి ప్లే చేసి చూస్తాము. ఇప్పుడు ప్లే, ఇది ఫార్వర్డ్, రివైండ్, కొంచెం కష్టంగానే అవుతుంది. అంటే మోటరు దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది ఈ క్యాసెట్ కూడా ఒక్కొక్కసారి టైట్గా ఉంటాయి. టైట్గా ఉన్నప్పుడు అది స్మూత్గా రన్ అవ్వదు. సిస్టమ్ అయితే బాగానే ఉంది, క్యాసెట్ కొంచెం టైట్గా ఉంది. ఇప్పుడు ఫ్రీ అయింది. అన్ఈవెన్గా వైండ్ అయినప్పుడు ఆ మాట మీకు టైట్గా ప్లే అవుతుంది. దీనిలో ఆడియో టెస్ట్ చేసినప్పుడు మోటార్ కూడా వీక్గా రన్ అవుతుంది. అంటే సరిగా RPM సరిగా రావడం లేదు, దానివల్ల పాట స్లోగా రావడము. ఇక్కడ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మోటార్కి, ఈ స్పీడ్ అడ్జస్ట్ చేసినా కూడా రాలేదు అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మోటార్ కూడా రీప్లేస్ చేస్తాము. ఆల్రెడీ మన దగ్గర ఒక మోటార్ ఉంది, ఇది 12 వోల్ట్ CWD. CWD అంటే క్లాక్ వైజ్, అంటే ఇట్లా క్లాక్ వైజ్ అంటే ఇట్లా రన్ అవుతుంది మోటారు. అండ్ ఇట్లా CCWD అంటే ఇట్లా రన్ అవుతుంది. ఇది 12 వోల్ట్ మోటారు, దీన్ని కూడా రీప్లేస్ చేద్దాం. యాక్చువల్గా దీనిలో ఉండేది ఫస్ట్లో వచ్చింది 6 వోల్ట్ మోటార్. ఇది దీనికి మనం ఏం చేసామంటే బ్యాక్ సైడ్ ఒక
6 వోల్ట్ రెగ్యులేటర్ అంటే 7806 రెగ్యులేటర్ వేసి కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఇది అవసరం లేదు, ఎందుకంటే ఈ 12 వోల్ట్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇచ్చేయవచ్చు. ఇప్పుడు ఈ స్పీడ్ మార్చినప్పుడు వేరీ అవుతుంది కాబట్టి ఈ మోటార్ బాగుంది. సో ఈ మోటార్ కూడా సెట్ అయింది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా బిగించుకుంటూ వస్తాను. ఇది సౌండ్ క్వాలిటీ దాదాపు అంటే 10+10 అనుకున్నా కూడా 20 వాట్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పట్లో ఇది చాలా ఫేమస్ యాంప్లిఫైర్ ఐసీలు. ఈ ప్రీ యాంప్లిఫైర్ కూడా, అందులో ఈ మెకానిజం కూడా, ఇటువంటి సెట్లు ఇప్పటికీ పనిచేస్తుంది అంటే చాలా గొప్ప విశేషం ఇవి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా దీన్ని కంప్లీట్ అయిపోయింది వర్క్. దీన్ని క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.